ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్, ఇప్పుడు మా ఆయనకి ఎలా ఉంది? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆయనకి హార్ట్ అటాక్ రాగానే క్విక్గా రెస్పాండ్ అయ్యి టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చారు. అందుకే ఆయన మేము సేవ్ చేయగలిగాము. మేము వెళ్ళి చూడొచ్చా డాక్టర్? అందరూ ఒకేసారి కాదు. మీలో కృష్ణ, విష్ణు అంటే ఎవరు? మేమే డాక్టర్. మీరు వెళ్ళి కలవచ్చు. డాక్టర్, మొదట వాళ్ళని ఎలా పంపిస్తారు? పేషెంట్ వైఫ్ని నేను, వీళ్ళు పిల్లలు. నా భర్తని మొదట కలిస్తే మేం కలవాలి, కానీ వీళ్ళని ఎలా పంపిస్తారు? మేడం, పేషెంట్ ఎవరిని కలవాలనుకుంటే వాళ్ళకే ప్రియారిటీ ఇస్తాం. మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. మావయ్య గారు, నన్ను క్షమించండి మావయ్య. మీ పరిస్థితికి కారణం నేనే. అదేం కాదమ్మా, ఇలా రా. నేను నిన్ను క్షమించడం కాదమ్మా. అదేంటి మావయ్య అలా అంటారు? నా కొడుకు వల్ల ఈరోజు నువ్వు ఇబ్బంది పడుతున్నావు. పెళ్ళంటే ఇష్టం లేనివాడు మారిపోయి నిన్ను పెళ్లి చేసుకొని ఆనందంగా ఉన్నాడు అనుకున్నాను, కానీ ఇలా అగ్రిమెంట్ రాసుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాడని నాకు తెలియదమ్మా. మీతో ఆ విషయం నేను కూడా చెప్పలేదు మామయ్య. ఒక విధంగా అది కూడా తప్పే. నీదెలా తప్పవుతుందమ్మా? ప్రతి అమ్మాయి తన కాబోయేవాడికి చెడు అలవాట్లుంటే పెళ్ళయ్యాక మాన్పించేయగలననే కాన్ఫిడెన్స్తో పెళ్లి చేసుకుంటారు. బహుశా వాణ్ణి మార్చుకుంటాననే నమ్మకంతోనే ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావని నేను అనుకుంటున్నానమ్మా. మీరు అనుకున్నదే నిజం మావయ్య గారు. మావయ్య గారు, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? మీరు పూర్తిగా కోలుకున్న తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. లేదమ్మా, ఇప్పుడే మాట్లాడాలి. కృష్ణ, నువ్వు నాకు మాటిస్తావా? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ నమ్మకాన్ని కోల్పోయి రాధను వదిలేసి మన ఇంటి నుంచి బయటికి వెళ్ళనని నాకు మాట ఇవ్వు అమ్మా. మాటిస్తున్నాను మావయ్య గారు. ఎన్ని సమస్యలు వచ్చినా
ఎన్ని కష్టాలు వచ్చినా అందరినీ ఎదిరించి ధైర్యంగా నిలబడతాను. ఎదిరించి పోరాడతాను కానీ వెనక్కి తగ్గను. నాకిప్పుడు సంతోషంగా ఉందమ్మా. నా భర్తని మార్చుకుంటాను, నా ఇంటిని కాపాడుకుంటాను కానీ ఎన్నటికీ ఆ ఇంటిని వదిలి బయటికి వెళ్ళను. ఇప్పుడు నిన్ను లోపలికే రావద్దని రాధాగారు మొండిగా ఉన్నారు కదా, ఎలా మరి? అవునమ్మా, వాడి పంతం పట్టుదలని ఎలా లొంగదీస్తావు? ఆ సంగతి నేను చూసుకుంటాను మావయ్య గారు. రాధాగారిని ఎలాగోలా కంట్రోల్ చేస్తావు, మరి అత్తయ్య గారిని ఎలా ఆపుతావు? మీ అత్తయ్య రాధా వైపు నిలబడి నిన్ను ఇంటి నుంచి గెంటేయాలని చూస్తోంది. ఇంటి నుంచి గెంటేయాలని చూస్తున్న అత్తయ్య చేతే హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించుకునేలా చేస్తాను మావయ్య గారు. ఏమైనా చెయ్యమ్మా, నువ్వు ఇంట్లో ఉండు చాలు. ఆ సంగతి నేను చూసుకుంటాను మావయ్య గారు. మీరు ఈ విషయంలో ఎలాంటి టెన్షన్ స్ట్రెస్ తీసుకోకుండా రిలాక్స్ అవుతూ జరిగేది చూడండి చాలు. అలాగేనమ్మా, జాగ్రత్త. ఇది మాట్లాడదామని మీ ఇద్దరిని పిలిచాను. మావయ్య గారు, మీరు ఇంకెప్పుడు నిన్న రాత్రిలా ఆవేశపడద్దు. అలాగేనమ్మా. సరే మావయ్య, పదక్క. మీరు జాగ్రత్త మావయ్య. హిమా, నాన్న చూసొద్దాం. రాధా గారు 1 minute. చెప్పండి డాక్టర్. రాధా గారు, మీ ఫాదర్కి ట్రీట్మెంట్ చేశాము. ఇప్పుడు రిపోర్ట్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి. మేబీ ఆయన డిశ్చార్జ్ చేసేయచ్చు. అలాగే డాక్టర్. నేను ఇచ్చిన మెడిసిన్ కంటిన్యూగా వాడండి. ఏదైనా ఇబ్బంది అయితే నాకు ఇన్ఫామ్ చేయండి, నేను వచ్చి చెక్ చేస్తాను. చాలా థ్యాంక్స్ డాక్టర్. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఆయన ఎక్కువగా ఎగ్జైట్ అవ్వకుండా బీపీ కంట్రోల్లో ఉండేలా చూసుకోండి. ఓకే డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.